డీలర్ వ్యవస్థ రోడ్డు మీద పడవలసిన పరిస్థితులు వచ్చింది అంటే దానికి కారణం ఎండి వ్యవస్థ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో ఈ ఎండి వ్యవస్థను గత ప్రభుత్వం తీసుకొచ్చి మా మీద గుదిబండలాగా పెట్టడం, వాళ్ళు మమ్మల్ని మినీ MLS పాయింట్గా పెట్టి మా దగ్గర నుంచి సరుకులు తీసుకెళ్ళి మా సరుకులకి మేము కట్టి డబ్బులు కట్టి మేము తెచ్చినటువంటి డబ్బుల్ని మాకు ఇవ్వకుండా మా సరుకులు అమ్ముకొని వాళ్ళు ఈరోజు బియ్యం వ్యాపారం చేస్తూ కొంతమంది రైస్ మిల్లర్లకి కొంతమంది రైస్ బ్రోకర్లకి బియ్యం వ్యాపారం చేస్తూ మా నోర్లు కొడుతూ మా పొట్టలు కొడుతూ ఈ డీలర్ వ్యవస్థని ఈరోజు రోడ్డుని పడే పరిస్థితి తెచ్చిందంటే ఎండి వ్యవస్థ. ఆ ఎండి వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళు బండుల్లో బియ్యం అమ్ముకోకుండా మా దగ్గర బియ్యం తీసుకెళ్ళి అమ్ముకొని ఆ బియ్యానికి మేము కట్టినటువంటి 1-2 లక్షల రూపాయల కందిపప్పు డబ్బులు అయితేనేమి చక్కెర డబ్బులు అయితే మాకు అందివ్వడం లేదు. ఈరోజు మేము మానసిక ఒత్తిడికి లోనయ్యి ఈరోజు రోడ్డును పడాము. డీలరు చనిపోవడానికి కారణమైనటువంటి ఎండి వ్యవస్థని తొలగించాలని చెప్పి నేను జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ విషయాన్ని ఇంతటితో ఆపకుండా మా రాష్ట్ర అధ్యక్షులతో తెలియజేసి మేము రాష్ట్ర కమిషనర్ గారికి అలాగే సివిల్ సప్లై మంత్రి గారికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాకు ఎండిఓలు వచ్చిన తర్వాత నుంచి డబ్బులు సరిగ్గా కొంతమంది సక్రమంగా ఇవ్వడం లేదు, కొంతమంది ఇస్తున్నారు. ఇవ్వని వాళ్ళని అడుగుతున్నాము, ఇస్తూ ఉంటుండే కానీ ఇవ్వడం లేదు. అధికారులు తెలియపరిస్తే అధికారులు ఇస్తారు, చేయండి అయ్యా, రిటర్న్ స్టాక్ కొట్టండి అయ్యా అంటున్నారు. దానివల్ల నేను ఈరోజు వెంకటేశ్వర ఆ టార్చీతో భరాయించలేకని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. అధికారులు కూడా దయచేసి రిటర్న్ స్టాక్ కొట్టేంత వరకు డబ్బులు ఇచ్చేంతవరకు రిటర్న్ స్టాక్ కొట్టొద్దని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయాలని కోరుకుంటున్నాం.